ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమిలోని పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం, సీట్ల సంఖ్య ఎలా ఉన్నా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూటమిని ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో కూటమిలోని పార్టీల ముఖ్య నాయకులు చేసే కామెంట్లకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆ కామెంట్లు ఇతర పార్టీలను ప్రభావితం చేస్తాయి. ఇదంతా ఎందుకంటే జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ ప్రాధాన్యం ఏంటో అందరికీ తెలుసు. ఆ పార్టీలో నంబర్ 2 పొజిషన్లో ఉన్న నాదెండ్ల మనోహర్ చెప్పే మాటలు స్వయంగా పార్టీ చేసిన వ్యాఖ్యలుగానే చాలా మంది భావిస్తారు. అయితే 2 రోజుల క్రితం జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో జనసేన లేకుంటే చంద్రబాబు సీఎం అయ్యేవారా, జనసేన వల్లే ఆయన సీఎం అయ్యారనే విధంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులను హర్ట్ చేశాయట. సోషల్ మీడియాలో నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు తెలుగు తమ్ముళ్లు. అందుకు కారణం కూడా ఉంది. కూటమి మిత్రధర్మం ప్రకారం ఆలోచిస్తే కూటమిలో ప్రతి పార్టీ వల్ల మరో పార్టీ గెలిచిందనే అనుకోవాలి. అంటే టీడీపీ వల్ల జనసేన, బీజేపీ, జనసేన వల్ల టీడీపీ, బీజేపీ, బీజేపీ వల్ల టీడీపీ, జనసేన గెలిచిందని అనుకోవాల్సి ఉంటుంది. అయితే ఓట్ల శాతాన్ని, చరిత్రను తవ్వుకుంటే ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. అది వేరే విషయం. కానీ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం క్రెడిట్ అంతా జనసేనదేనని చెప్పేట్లున్నాయని, టీడీపీ లేకుంటే తెనాలిలో నాదెండ్ల మనోహర్ పరిస్థితి ఏంటనే చర్చ కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో అసలు తెనాలి నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి, నాదెండ్ల ఎన్నిసార్లు పోటీ చేసి ఎన్నిసార్లు గెలిచారు, 3వ స్థానంలో ఎన్నిసార్లు నిలిచారు, ఆయన గెలుపులో టీడీపీ ప్రభావం ఎంత అనేది చూద్దాం. తెనాలి నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో తెనాలి, కొల్లిపర మండలాలున్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు లోక్సభ పరిధిలో ఉంది. ఇక గతంలో నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. నాదెండ్ల భాస్కర్ రావు పేరు వినగానే చాలా మందికి ఎన్టీఆర్ నాదెండ్ల ఎపిసోడ్ గుర్తుకొస్తుంది. ఆయన మర్రి చెన్నారెడ్డి కేబినెట్ లో మంత్రిగా కూడా చేశారు. ఈయన 1978లో విజయవాడ తూర్పు నుండి, 1983లో వేమూరు నుండి, 1989లో తెనాలి నుండి పోటీ చేసి గెలిచారు. అయితే 1994లో తెనాలి నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రావి రవీంద్రనాథ్ చేతిలో 13,531 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత ఆయన ఖమ్మం లోక్సభకు పోటీ చేసి గెలిచారు. అయితే ఆ లోక్సభ ఏడాదికే రిజాల్వ్ అయింది. ఇక 2004లో నాదెండ్ల మనోహర్ తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఇక్కడ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ కు 53,409 ఓట్లు, అంటే 55.57% ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి గోగినేని ఉమకు 40,803 ఓట్లు, అంటే 42.5% ఓట్లు వచ్చాయి. 12,606 ఓట్ల మెజార్టీతో నాదెండ్ల మనోహర్ గెలుపొందారు. గెలుపోటముల మధ్య తేడా 13.16% ఉంది. ఆ ఎన్నికల నాటికి టీడీపీపై వ్యతిరేకత ఉండడంతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి హవా కారణంగా టీడీపీ ఓడిపోవాల్సి వచ్చింది. ఇక 2009 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీ ప్రధాన పార్టీలుగా పోటీపడ్డాయి. ఆ ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ 36.5 ఓట్ల శాతంతో 61,582 ఓట్లు సాధించగా, టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 34.8%తో 58,698 ఓట్లు సాధించారు. ప్రజారాజ్యం అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య 22.56%తో 37,678 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ 2,884 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గెలుపోటములకు మధ్య 1.7% మాత్రమే తేడా ఉంది. ఆ ఎన్నికలయ్యాక వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. కొన్నాళ్లు కొన్నిచెట్టి రోసయ్య సీఎంగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు. ఆ సమయంలో నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా చేశారు. ఉమ్మడి ఏపీ చివరి స్పీకర్ కూడా ఈయనే. ఇక 2014లో అంటే రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. ఆ ఎన్నికల నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టారు. టీడీపీ, బీజేపీ కూటమి కట్టగా జనసేన బయట నుండి మద్దతిచ్చింది. వైసీపీ సింగిల్ గా పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ కూడా సింగిల్ గానే బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 48.91%తో 93,534 ఓట్లు సాధించగా, వైసీపీ అభ్యర్థి అన్నా బత్తుని శివకుమార్ 38.9%తో 74,459 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ 8.2%తో 15,511 ఓట్లు సాధించారు. వాస్తవానికి ఆ ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని విభజించారనే కోపం
కాంగ్రెస్ పార్టీపై ఉంది. ఆ సమయంలో కూడా నాదెండ్ల మనోహర్కి 15,511 ఓట్లు వచ్చాయి. అంతేకాదు ఆ ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 10,000 ఓట్లకు పైగా సాధించిన అతి తక్కువ మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో నాదెండ్ల మనోహర్ కూడా ఒకరు. ఆ తరువాత నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, బీజేపీలు సింగిల్ గా పోటీ చేయగా జనసేన మాత్రం బీఎస్పీ, సిపిఐ, సిపిఐఎం లాంటి పార్టీలతో జట్టు కట్టింది. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ 45.9%తో 94,495 ఓట్లు సాధించగా టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 37.3%తో 76,846 ఓట్లు సాధించారు. జనసేన నుండి పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ 14.5%తో 29,905 ఓట్లు సాధించారు. ఇక కాంగ్రెస్ నుండి పోటీ చేసిన చందు సాంబశివుడికి 1,621 ఓట్లు రాగా నోటాకు 1,152 ఓట్లు, బీజేపీ పార్టీ నుండి పోటీ చేసిన పాటిబండ్ల రామకృష్ణకి 984 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 4వ స్థానంలో నిలవగా నోటా 5వ స్థానంలో, బీజేపీ 6వ స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో అన్నాబత్తుని శివకుమార్ 17,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో 137 సీట్లలో పోటీ చేసిన జనసేన 1 సీటు మాత్రమే గెలిచింది. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయారు. ఇక 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేయగా వైసీపీ మాత్రం సింగిల్ గా పోటీ చేసింది. అప్పటికే నాదెండ్ల మనోహర్ పార్టీలో కీలకంగా ఉండడంతో పాటు పవన్ కళ్యాణ్ కు ఆప్తమిత్రుడిగా మారాడు. దీంతో ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ఈ సీటును జనసేన దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ 60%తో 1,23,961 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ 36.8%తో 75,849 ఓట్లు సాధించారు. బీఎస్పీ అభ్యర్థి కారుమంచి సునీల్ సుదీప్ 1% ఓట్లతో 2,188 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో గెలుపోటములకు తేడా 23.36% కాగా నాదెండ్ల మనోహర్ కి వచ్చిన మెజార్టీ 48,112. తెనాలి నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుండి అంటే 1952 నుండి ఇక్కడ వచ్చిన అత్యధిక మెజార్టీ నాదెండ్ల మనోహర్దే. ఈ నియోజకవర్గంలో మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు కాంగ్రెస్, 1 సారి జనతా పార్టీ, 2 సార్లు స్వతంత్ర అభ్యర్థి, 5 సార్లు టీడీపీ, 1 సారి వైసీపీ, 1 సారి జనసేన గెలిచాయి. మొత్తంగా చూస్తే ఇక్కడ పార్టీలు ఎంత ప్రభావం చూపుతాయో అభ్యర్థులు కూడా అంతే ప్రభావం చూపుతారు. అందుకే 1972లో దొడ్డపనేని ఇందిర స్వతంత్ర అభ్యర్థిగా, జనతా పార్టీ అభ్యర్థిగా 2 సార్లు గెలవగా 1983లో ఎన్టీఆర్ హవాలోనూ అన్నాబత్తుని సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి దొడ్డపనేని ఇందిరపై దాదాపు 30,000 పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. అయితే 2024లో ఇక్కడ జనసేనకు టికెట్ కేటాయించడంతో టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. అక్కడ టీడీపీ నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేయడం ఖాయమని టీడీపీ శ్రేణులు భావించాయి. కానీ జనసేన కోటాలో నాదెండ్లకు టికెట్ ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు కొన్ని చోట్ల నిరసన తెలిపారు. అందుకు వారు చెబుతున్న కారణం ఏంటంటే 2009లో వీరిద్దరూ తొలిసారి పోటీ పడగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ 2,884 ఓట్ల స్వల్ప మెజార్టీతో టీడీపీ నుండి పోటీ చేసిన ఆలపాటిపై గెలిచారు. ఆ తర్వాత 2014, 2019లోనూ వేర్వేరు పార్టీల నుండి పోటీ చేశారు. అందులో ఒకసారి ఆలపాటి గెలవగా మరోసారి అక్కడ వైసీపీ గెలిచింది. ఈ 2 సార్లు నాదెండ్ల మనోహర్ 3వ స్థానానికే పరిమితమయ్యారు. 2019లో జనసేన సింగిల్ గా పోటీ చేసింది. ఆ పార్టీ తరపున ఇక్కడ పోటీ చేసిన నాదెండ్లకు 29,905 ఓట్లు వచ్చాయి. ఈ అంశాలు తెరపైకి తెచ్చిన టీడీపీ శ్రేణులు ఏ కోణంలో చూసినా ఆలపాటికే ఓట్లు ఎక్కువ వచ్చాయని, నాదెండ్ల కంటే ఇక్కడ ఆలపాటి బలమైన అభ్యర్థి అని నిరసన తెలిపారు. అయితే ఆలపాటికి టీడీపీ పార్టీ హామీ ఇవ్వడంతో పాటు కూటమి అవసరాన్ని శ్రేణులకు అర్థమయ్యేలా చెప్పడంతో కూటమి అభ్యర్థి అయిన నాదెండ్ల గెలుపు కోసం సమిష్టిగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ జనసేనను గెలిపించిందా లేక జనసేన టీడీపీని గెలిపించిందా అంటే రెండూ కరెక్టే. అందుకు ఎంపీ అభ్యర్థులకు వచ్చిన మెజార్టీలే నిదర్శనం. 2024లో గుంటూరు లోక్సభ స్థానానికి కూటమి తరపున పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి పెమ్మసాని 3,44,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ లోక్సభ పరిధిలోని 7 సీట్లను టీడీపీ గెలిచింది కూడా. అదే సమయంలో 2019 నాటి ఓట్ షేర్ ని కూడా చూడవచ్చు. దాన్ని బట్టి పార్టీల బలాబలాలు తెలుస్తాయని చెబుతున్నారు. ఆ ప్రకారం చూస్తే 2019లో వేర్వేరుగా పార్టీలు పోటీ చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ఓట్ల శాతం చూస్తే
వైసీపీ 49.95 ఓట్ షేర్ రాబట్టుకోగా టీడీపీ 39.17% ఓట్ షేర్ రాబట్టింది. ఇక జనసేన పార్టీ తాను పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే 5.5% ఓట్ షేర్ రాబట్టింది. తాను పోటీ చేసిన అన్ని చోట్ల 3వ స్థానానికే పరిమితమైంది కూడా. ఇక బీజేపీ పరిస్థితి వేరు. ఆ పార్టీ 175 చోట్ల పోటీ చేస్తే అన్ని చోట్ల కలిపి 2,63,849 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓట్ షేర్ చూస్తే 0.8% మాత్రమే. అయితే 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. దీంతో ఆ పార్టీ స్థిరమైన ఓటర్లు కూటమికి ఓటు వేశారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలలేదు. దీంతో కూటమి ఘన విజయం సాధించింది. ప్రధాన రేసులో ఉన్న పార్టీల్లో వైసీపీ ఒక్కటే సింగిల్ గా పోటీ చేసింది. 11 సీట్లకు పరిమితమైంది. వీటిని బట్టి చూస్తే కూటమి పార్టీలోని గెలుపోటములకు సమిష్టి కృషి అని చెప్పవచ్చు. ఉమ్మడిగా గెలిచాం అనుకుంటేనే మిత్రధర్మం ఉంటుంది. అభ్యర్థుల్లోనూ కొన్ని ప్లస్ పాయింట్లు, కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి. వాటిని సరిదిద్దుకుంటూ గ్యాప్లు సరిచేసుకుంటూ వెళ్తేనే కూటమికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేని పక్షంలో 2009, 2019 నాటి ఫలితాలు పునరావృతమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏరి కోరి ఉమ్మడి శత్రువుని గెలిపించినట్టు అవుతుంది. ఇవి తెనాలి నియోజకవర్గంలో పార్టీలు, అభ్యర్థుల బలాబలాలకు సంబంధించిన అంశాలు.